16 క్షణం అప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా ఆ, మ్, నేను ఒక ప్రొడ్యూసర్ కింద నేను పనిచేస్తే ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు పోవడం అనేది జరగల. డబ్బులు పోవడమే కాదు, డబ్బులు పోకపోవడమే కాదు, ఒక మంచి లాభాలు తక్కువ వాళ్ళకి రాకుండా లేదు. దానికి రీజన్ ఏంటంటే ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ గూఢచారి. ఇప్పుడు అప్పుడే ప్రకాష్ రాజ్ సార్ తోటి ఒక కాంట్రవర్సీ అయింది. ఆయన లైఫ్కి థ్రెట్ వచ్చింది. అప్పట్లో గౌరీ లంకేష్ ఇవేవి జరిగాయి. సో ఆయన లైఫ్కి థ్రెట్ వచ్చింది. ఆయన హిమాచల్లో షూట్ చేయాలి. మేము గూఢచారి ఆ బ్రిడ్జ్, అది సిక్కిం అందం సినిమాలో. ఇప్పుడు అక్కడ జగపతి బాబు గారు ఉండాలి, ప్రకాష్ రాజ్ గారు ఉండాలి, అండ్ మేమందరం ఉండాలి, మొత్తం క్రూ ఉండాలి. మేము ఒక బడ్జెట్ వేసుకున్నాం ఆ సీక్వెన్స్కి. అన్ఫార్చునేట్గా ఏమైందంటే సడన్గా ప్రకాష్ రాజ్ గారికి డెత్ థ్రెట్స్ రావడం వల్ల ఆయన మొత్తం సెక్యూరిటీ అంటారు, ఆయన మొత్తం ఫ్యామిలీ అందరూ ఆయనతోటే ఉండాలని ఫిక్స్ అయినా. నేను లేదు వాళ్ళు రావడం కుదరదు సార్ అంటే షూట్ జరగదు. సో నాకు ఉన్న ఆప్షన్ ఒకటే, మొత్తం అందరికీ పే చేయాలి లేదా యూనో. సో మా మొత్తం క్రూకి బడ్జెట్ అంతా దానికే వెళ్ళిపోయింది. అటు జగపతి బాబు గారిని కంఫర్టబుల్ స్టేలో, ఇటు ప్రకాష్ రాజ్ గారి కంఫర్టబుల్ స్టేలో. అప్పటికీ పాపం వాళ్ళిద్దరు కూడా ఢిల్లీ నుంచి రావడం, చండీగఢ్లో కాకుండా చాలా 8 hours ఇన్నోవాలో కూర్చోవడం. వాళ్ళ పాపం వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్టెన్షన్ చాలా ఇచ్చారు, ఎస్పెషలీ వాళ్ళకి అలవాటైన బిగ్ ఫిల్మ్స్తో పోల్చుకుంటూ. మాకున్న ఆప్షన్ ఒకటే, మేము 200 rupees per day లాడ్జ్లో ఉన్నాం. మేము దానికి ముందు నార్మల్ లాడ్జ్లో ఉన్నాం. ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో వీ హ్యాడ్ టు షిఫ్ట్. సో మాసిపోయిన దిండ్లు, దోమలు, అంటే మొత్తం క్రూ అంతా సార్, ఓన్లీ ఒకళ్ళిద్దరు కాదు, వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అడ్జస్టెడ్. అండ్ ఇక్కడ వాళ్ళందరూ అక్కడ పెట్టి నేను కానీ ప్రకాష్ రాజ్ గారితో పాటు అక్కడ వేరే ప్లేస్లో ఉంటే మేనేజ్ చేద్దును. బట్ దెన్ దే విల్ సీ దట్ ఓ వాళ్ళకొకటి మనకొకట. సో ఇట్ వాజ్ నేను శనిలో ఒక రూమ్లో, శశి ఇంకో రూమ్లో. సో ఇలా చేసాం. సో ఆ సీక్వెన్స్కి మొత్తం ఖర్చు పెట్టినంత కూడా మీ కెమెరాలోనే కనిపిస్తుంది. ఎఫర్ట్, టైం, మనీ, దీస్ ఆర్ ద 3 categories ఫిల్మ్. మనకి పని చేసి ఓపిక లేకపోతే టైం ఎక్కువ పడుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. టైం లేదనుకోండి, ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ మూడులో ఎప్పుడు 2 అయితే ఉండాలి. మన దగ్గర మనీ లేదనుకోండి, టైం ఎక్కువ పడుతుంది, ఎఫర్ట్ ఎక్కువ పడుతుంది. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఈ మూడిట్లో 2 మాత్రం 100% ఉంటే కానీ మంచి సినిమా అవ్వదని నమ్ముతాను. అదే మీరు ఇందాక చెప్తా అంటే నాకు గుర్తొచ్చిన ఎన్టీ రామారావు గారిది ఒక కథ చెప్పారు, మాకు కథగా జరిగిన ఫ్యాక్ట్ చెప్పారు. ఒక సినిమాలో మార్నింగ్ వచ్చారు ఆయన మార్నింగ్ 7 o'clock రెడీ అయిపోతారు షూటింగ్ రెడీ అయిపోతే రెడీ అయిపోయారు, మేకప్ వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ తీసుకురావట్లేదు ఎవడు. అరగంట అయింది, ఎవరికి వెళ్ళి చెప్తానికి ధైర్యం కావట్లా. ఆయన కాస్ట్యూమ్ మిస్సింగ్, సెట్లో కాస్ట్యూమ్ మిస్సింగ్, చెప్తానికి ఎవరికి ధైర్యం కావట్లేదు. ఎట్లా అని చివరికి మొత్తానికి ప్రొడ్యూసరు డైరెక్టర్ వెళ్ళి, సార్ కాస్ట్యూమ్ లేదు, మరి కాస్ట్యూమ్ లేకపోతే ఏంటి, ఆ డూపుతుంటుందిగా తీసుకురండి అన్నాడు ఆయన. డూపుది అంటే డూపు దానికి ఈయనకి వేస్ట్ సైజు 3 inches 2 inches డిఫరెన్స్ ఉంది. సరే మీకు పట్టదు సార్, అది పైగా వేరే, పర్లేదు తీసుకురండి అని చెప్పి ఆయన మనిషో ఇంకేంటో ఇంకో దేవుడు అంటారు, నిజంగా దేవుడు అని తెలియదు. ఆ వేస్ట్ చాలా చిన్నది, 3 inches డిఫరెన్స్ ఉంది. వేసేసుకుని దాంతో ఈ వర్క్ ఆ రోజు సాయంత్రం దాకా మళ్ళీ కుట్టాలి కదా, బట్ట తెచ్చి కుట్టేదాకా చేస్తానన్నాడు ఈ వర్క్. అంటే సినిమాని నమ్మి, ఇందాక మీరు చెప్పారే డబ్బు రూము లేకపోతే వాళ్ళకి ఇచ్చి మేము ఎఫర్ట్ చేసామని. అంటే సినిమా మీద ప్యాషన్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు ఏం చేస్తాం, సినిమా లేదా కాస్ట్యూమ్ లేదా క్యాన్సిల్, రేపు పొద్దున్న చూద్దాం, రేపు పొద్దుటి కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఈ కాంబినేషన్ దొరకదు, ఆ సెట్ దొరకదు, మళ్ళీ వేయాలంటే ఎప్పుడుకో అవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందంటే పెరక్కేమవుతుంది. సో దట్ అంటే ఆ ప్యాషను, దాని మీద ఉన్న ప్రేమ, సినిమా మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.